అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రోజు రోజుకి ఎక్కడ చూసినా ఒకటే చర్చ, బై ఎలక్షన్. ఏం బై ఎలక్షన్ అంటే హైదరాబాద్ నడిబొడ్డిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ గారు ఇటీవల అనారోగ్య కారణాల దృష్ట్యా మరణించడం జరిగింది. ఆ స్థానానికి ఉప ఎన్నికలు త్వరలో వస్తాయని మనకు అందుతున్న సమాచారం. వస్తాయి కూడా. అయితే ఈ బైపోళ్ళు ఇటీవల కూడా కంటైన్మెంట్కి బైపోల్ జరిగినప్పుడు కూడా లాస్య అనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాక్సిడెంట్ చనిపోతే అది కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది బై ఎలక్షన్స్లో. మళ్ళా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితీరుకు మార్కు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. అది ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయల దాకా నిధులు ఇచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా రోడ్లు, డ్రైన్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంది. ఇది ఒక ఎత్తు అయితే రాజకీయ వ్యూహం కూడా ఉంది ఇందులో. అటు ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే స్థానికంగా ఉన్న ప్రజలతో మెప్పు పొంది కాంగ్రెస్ ప్రభుత్వం పొందుతుంది. అదేవిధంగా ఈరోజు 14వ తారీఖు నాడు, జూలై 14వ తారీఖు నాడు రేషన్ కార్డుల పంపిణీ కూడా స్టార్ట్ చేశారు. అర్బన్ ఏరియాలో మరీ ముఖ్యంగా రేషన్ కార్డు లేక 10-15 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూసేవాళ్ళు చాలా వేల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇవాళ దగ్గర 4 లక్షల పైచిలకు 4,35,000 వరకు రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఈ రోజు నుంచి ఇవ్వటం జూలై 14వ తారీఖున స్టార్ట్ చేసింది. ఇది కూడా కొంత జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కూడా ఎన్నో వేల అప్లికేషన్లు వచ్చినాయి. వాటిలో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు వస్తే అది కూడా కొంత ఉపయోగపడుతుంది ఎలక్షన్ నాటికి అనేది వాళ్ళు చూస్తున్నారు. గత ఎన్నికల్లో అజారుద్దీన్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 16,000 పైచీలకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గతంలో ఉన్న ముస్లిమ్స్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓటేశారు మాగంటి గోపీనాథ్కి. దానివల్ల అజారుద్దీన్ సొంత కమ్యూనిటీలో కూడా ఓట్లు తెచ్చుకోలేని పరిస్థితి వచ్చింది. పూర్తిగా సెటిలర్స్ మీదే ఆధారపడ్డాడు అజారుద్దీన్. ఆ రోజు సెటిలర్స్ బయటికి తిరగకపోయినా ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. బీఆర్ఎస్ పార్టీకి తక్కువ ఓట్లు పడ్డాయి. ఆ విధమైన పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవాళ మాగంటి గోపీనాథ్ భార్య అనితను కానీ లేకపోతే మాగంటి గోపీనాథ్ తమ్ముడు వజ్రనాథ్ని కానీ నుంచోబెట్టాలనే ఆలోచన ఆ కుటుంబం నుంచి పెడితే సానుభూతి వస్తుందేమో, ఆంధ్ర సెటిలర్స్ ఓటేస్తారేమో అని ఒక ఆలోచన నడుస్తూ ఉంది. కానీ ఇదే విషయం గురించి కేటీ రామారావు గారు లోకేష్తో కూడా మాట్లాడటానికి ట్రై చేసి మీరు పోటీ పెట్టద్దు అని రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. ఇది ఆనోట వార్తల్లోనూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. లోకేష్కి ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలని అడిగినట్టుగా ఎవరు కేటీఆర్ దీని గురించి జూబ్లీ హిల్స్లో మీరు పోటీ పెట్టద్దు, మాకు మీ సహకారం కావాలని అడిగినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే అది ఇంతవరకు కాన్ఫిడెంట్గా ఏ విషయం బయటికి రాలేదు, కానీ జరిగినట్టుగా వార్తలు అందుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య అనితను కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిన వజ్రనాథ్ని కానీ నుంచోబెట్టాలనే ఆలోచన బీఆర్ఎస్కి ఉంది. మరొక అభ్యర్థి రావుల శ్రీధర్ రెడ్డి కూడా నేను పోటీ చేస్తానని ఉత్సాహపడతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అడుగుతూ ఉన్నాడు సీటు. ఇకపోతే కాంగ్రెస్ విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో 40,000-50,000 పైన ఉన్న ముస్లిం ఓట్ని క్యాప్చర్ చేయాలంటే ముస్లిం క్యాండిడేట్ని పెట్టాలి. గతంలో అజారుద్దీన్ పెట్టి ఫెయిల్ అయ్యాము, మళ్ళీ తెగైన ముస్లిం క్యాండిడేట్ని పెట్టాలి అని ఎవరిని పెడితే బాగుంటుంది అనేది జల్లడేసి ఎదిగితే ఫిరోజ్ ఖాన్ అయితే బాగుంటుంది. నాంపల్లిలో అతను పోటీ చేసి నేరో ఓట్లతో ఓడిపోయాడు గతంలో. ఇప్పుడు 2023లో ఫిరోజ్ ఖాన్ అటు ముస్లిం ఓటుతో పాటు ఇటు హిందువుల మనోభావాలు కూడా గౌరవించే విధంగా నడుచుకునే వ్యక్తిగా ఫిరోజ్ ఖాన్కి మంచి గుర్తింపు ఉంది. అటు హిందువుల ఓట్లు అటు ముస్లింల ఓట్లు కూడా క్యాప్చర్ చేయగల మాటకారి చాతుర్యత ఉన్న వ్యక్తి ఫిరోజ్ ఖాన్. గతంలో నేరోగా ఓటమి పాలవడం జరిగింది మొన్న నాంపల్లి నుంచి. ఇప్పుడు ఆయన కూడా రేసులో ఉన్నాడని తెలుస్తోంది. ఈయనకి హైకమాండ్కి రేవంత్ రెడ్డి కూడా దగ్గరగా ఉన్న వ్యక్తి ఫిరోజ్ ఖాన్. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, గత ఎన్నికల్లో ఓడిపోయారు, నేనైతే గెలుస్తాను అని చెప్పి అజారుద్దీన్ సీట్ అడుగుతూ జరిగింది. అజారుద్దీన్ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడా కూడా తిరిగినట్టుగా కానీ పనిచేసినట్టు కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు కానీ ఎక్కడా లేదు. అందువల్ల అజారుద్దీన్ పక్కన పెట్టవచ్చు, ఈ తడవ కొత్త అభ్యర్థికి ఇక్కడ ఇవ్వచ్చు అనేది ఊహాగానాలు
చక్కెరలు కొడతామని అధికార పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా గత ఎన్నికల ముందు ఎంఐఎం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నవీన్ యాదవ్ 2014లో 3,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఎంఐఎం తరపున పోటీ చేసి మాగంటి గోపీనాథ్ చేతుల్లో 3,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మంచి ఓట్లు సాధించిన వ్యక్తిగా ఉన్నాడు. 18లో కూడా సుమారు 20,000 పైచీలకు ఓట్లు సాధించాడు ఈ నవీన్ యాదవ్. బీసీ వర్గానికి యాదవ్ కులానికి చెందిన వ్యక్తి. అతను కూడా టికెట్ రేసులో ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఆల్రెడీ గత ఎలక్షన్లో అజారుద్దీన్కి తరపున క్యాంపెయిన్గా కూడా నవీన్ యాదవ్ పనిచేయడం జరిగింది. నవీన్ యాదవ్కి వాళ్ళ తండ్రికి వాళ్ళ కుటుంబానికి నియోజకవర్గంలో విశేషమైన పరిచయాలు ఉన్నాయి, కేడర్ కూడా ఉంది. బీసీకి ఇస్తే నవీన్ యాదవ్ పేరు పరిశీలిస్తూ ఉంది, అది ముస్లింకి ఇస్తే ఫిరోజ్ ఖాన్ పేరు పరిశీలిస్తూ ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. వీరిద్దరిలో ఎవరైనా అధికార పార్టీకి బై ఎలక్షన్లో ఎప్పుడు కూడా అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుందనేది వాస్తవం. ఓటర్లు కూడా అధికార పార్టీకి ఓటేస్తాకి డిసైడ్ అయిపోయినట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఎందుకు చెప్తున్నాను డిసైడ్ అయిపోయారని అంటే, ఎప్పుడు కూడా బై ఎలక్షన్స్లో అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. అపోజిషన్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత ఉంటే కానీ అపోజిషన్ పార్టీ గెలవలేదు. అధికారంలోకి వచ్చి ఇంకా అంతా కూడా 1.5 year అయ్యింది. ఇటీవల కాలంలో రైతు భరోసా 9,000 కోట్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నారు, సన్నబియ్యం ఇచ్చారు, మొత్తం 3 నెలలకు సరిపడా సన్నబియ్యం ఇచ్చారు. అన్ని రకాల కార్యక్రమాల్లో ముందుకు పోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ విధంగా హైడ్రా ద్వారా కూడా కొంతమంది మొదట్లో కంగారు పడ్డా రాను హైడ్రా యొక్క ఫలాలు చూసినాక పేదవాళ్ళకి హైడ్రా వల్ల మంచిదే అనేది అర్థమైంది. అదే మూసీ పక్షాలు కూడా కొద్దిగా పక్కన పెట్టినా దాని కార్యక్రమాల వల్ల కూడా ప్రజలకి లాభమే కానీ నష్టం లేదనేది అర్థమయ్యే విధంగా చెప్పడం వలన అది కూడా కాంగ్రెస్కి ప్లస్ పాయింట్లో పడ్డారనేది ఈ విషయంలో చెప్పొచ్చు. ఇక రేవంత్ రెడ్డి అయితే ప్రెస్టేజ్గా తీసుకుని పనిచేస్తాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద కవిత లిక్కర్ స్కామ్లో ఉండటము, కేటీ రామారావు రేస్ దాంట్లో ప్రభుత్వం డబ్బుని క్యాబినెట్ ఆమోదం లేకుండా 500 కోట్లు డబ్బులు ఇచ్చారని విచారణ ఎదుర్కోవడము, కేసీఆర్ ఏమో ఫోన్ ట్రాపింగ్ ఎదుర్కోవడము, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఒక్క నియోజకవర్గం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవకుండా ఓటు శాతం డౌన్ అయిపోవడం, కేడర్లో బాగా నిర్లిప్తత ఉంది. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమం పెట్టినా సిటీ నుంచి పెద్దగా ప్రజలు అక్కడికి పోలా, బీఆర్ఎస్ కార్యక్రమానికి పోలా, రజతోత్సవ కార్యక్రమానికి వెళ్ళలేదు. దానివల్ల బీఆర్ఎస్ కేడర్ అంతా కూడా నిర్లిప్తుంది. అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ఈ జూబ్లీ సీట్ అనేది కాంగ్రెస్ జేబులో పడిపోయినట్టే అనేది కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. నేను కూడా అదే చెప్తున్నా. ఎందుకంటే అవకాశం ఉంది. లోకల్గా ఉన్న ఓటర్స్ అంతా కూడా ఇటు రేషన్ కార్డులు ఇచ్చారు, రోడ్లు డ్రైన్లు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు, రేషన్ బియ్యం ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. కాబట్టి కొద్దిగా పాజిటివ్గా ఉంది కాంగ్రెస్కి అనేది చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.